ప్రతి ఒక్కరూ చేసుకోగలగాలి ఇంట్లో. చేసుకొని భగవంతుడికి జీవితం దగ్గర కాగలిగితే కర్మానుభవం చాలా తేలికైపోతుంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకీ కష్టం తీరాలి, అందుకని నేను ఈ పూజ చేస్తున్నాను అని పూజలు చేయకండి. భగవంతుడి దృష్టి నా మీద పడాలి అని భక్తితో కరిగిపోయి అలా చేస్తూ ఉండండి. అప్పుడు స్వామి మన కర్మని కరిగించి అప్పటినుంచి మన జీవితాన్ని మారుస్తాడు. ఇంకా మారిన జీవితంతో మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆ పాదాలు మాత్రం స్థిరంగా పట్టుకోండి. నేను అందరికీ చెప్పేదదే. మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టుకోకండి కష్టాలొస్తే. భగవంతుడి పాదాలు పట్టుకోండి చాలు. మనకి ఋషులు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండా ఎన్నో ప్రయోగాలని పురాణాల్లో ఇచ్చారు, మంత్రశాస్త్రంలో ఇచ్చారు. ఎన్నున్నాయో ప్రయోగాలు. వాటిల్ని మనం తేలిగ్గా చేసుకొని మన జీవితాన్ని గట్టెక్కించుకోగలిగామనుకోండి, ఆ ఋషులు కూడా సంతోషిస్తారు. వాళ్ళెప్పుడూ మన దగ్గరించి రూపాయి ఆశించి రాయలేదు కదా పురాణాలు. మన జీవితాలు బాగుపడాలి అని రాశారు మహర్షులు. ఈ శ్రీనివాస విద్యని నిరూపించిన